మీకివ్వనన్నారు? మా ఇల్లే కారణం. అదే మా ఇల్లు పాతది కదా, అందుకే నచ్చక వాడికి ఇవ్వనన్నారు అంతే. అదేంటన్నయ్యా, మీరు మనసారా ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుల కోసం త్యాగం చేశారా? వాళ్ళెవరో మూర్ఖులన్నయ్యా, మిమ్మల్ని కాదనుకోవడమేంటి? నిజంగా మూర్ఖులే, పరమ మూర్ఖులు. నా కొడుకు సంతోషాన్ని మింగేశారు. ఇంతకీ అన్నయ్య ప్రేమించిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి పెళ్ళైపోయి హాయిగా భర్తతో కాపురం చేసుకుంటోంది. ఇప్పుడు మనసులో తలుచుకోవడం కూడా మహాపాపం నాన్న, వదిలేసే. మా మాధవ్ మంచి మనసుకి మంచమ్మాయే భారీగా వస్తుందిలేండి. మీరెవరో? ఏంటి నేనెవరో? ఎక్కడికి వెళ్తున్నారు? రాత్రిపూట ఎక్కడికి వెళ్తారు? నిద్రపోవడానికి నా గదికి వెళ్తున్నాను. ఇది పల్లెటూరు. తెలుసు. పైగా రాత్రి కనిపిస్తుంది. పాములు, జర్రెలు, బల్లులు విచ్చలవిడిగా తిరుగుతాయని మా సతీష్ చెప్పాడు. అయితే నన్నేం చేయమంటారు? వాటికి కాపలా ఉండమంటారా? చిచిచి, నేను మిమ్మల్ని సెక్యూరిటీ ఉద్యోగం చేయమనట్లేదండి. మరి నేనే మీకు సెక్యూరిటీగా మీ గదికి రావాలా అంటున్నాను. ఏంటి? ఆహా, కోపడకండి, నేనేం తప్పుగా అనలేదండి. మీకోసమే, మీ క్షేమం కోసమే చెప్తున్నాను. ఆ రోజు మీ ఇంట్లో పడుకున్నాను కదా, అదేనండి, నేను కింద చాపేసుకొని మీరు బెడ్ పైన దుప్పటేసుకొని పడుకున్నాం కదా, అలా మీ గదిలో పడుకుని మీకు రక్షణ కల్పిస్తాను అంటున్నాను. ఏం అక్కర్లేదు, నేను ఒంటరిగా పడుకోగలను. భయపడతారేమో. మీరు గదిలో ఉంటేనే ఇంకా ఎక్కువ భయపడతాను. ఓహో, అయినా నా దగ్గర టార్చ్ ఉంది, మీరేం కంగారు పడకండి. అది కాదండి, ఏదైనా ఇబ్బంది అయితే కాల్ చేయడానికి సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు. పైగా ఈ ఊర్లో దెయ్యాలుంటాయని విన్నాను. దెయ్యాలొస్తే వాటితో దాగుడు మూతలు ఆడతాను, మీకోకేనా? ఏంట్రా, ఏమైంది? ఏం లేదు గాని, మీరేంట్రా ఇక్కడ? బయటికి వెళ్తున్నారా? చెప్పడానికి వచ్చారా? కాదు, మనీషాని తన గది దగ్గర దింపడానికి వచ్చాను. అన్నయ్య మనీషాని మీతో పాటు పడుకోబెట్టుకోమని చెప్పారు. ద్రోహి, మంచి ఛాన్స్ మిస్ చేశాడు. సారీ మనీషా, నేను మీ విషయమే మర్చిపోయాను. कोई बात नहीं है, आ जाओ. गुड नाइट. మీరెవరో? ఏంటి నేనెవరు? ఇంకా మీరు వెళ్ళి పడుకుంటారా? తప్పకుండా. దెయ్యాలొస్తే ఏం చేస్తారు? చెమ్మ చెక్క ఆడుకుంటానండి. నైస్ గేమ్, బాగా నేర్పించండి. గుడ్ నైట్. పద మనీషా. గుడ్ నైట్. రేయ్, ఏంట్రా చూపు? తమరు చేసిన పనికి ఏం బహుమతి ఇద్దామా అని. ఫీల్ అవుతున్నావా? దుష్టుడా, మంచి అవకాశాన్ని పాడు చేసావు. తనతో కాస్త అయినా టైం స్పెండ్ చేస్తే నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందని ఆశపడుతుంటే ఆ ఆశని కూడా చంపేసావు కదరా. ఏంటి స్పెండ్ చేసేది? నేను గాని ఇప్పుడు రాకపోయింటే తను నీ బెండు తీసేది. కాపాడినందుకు సంతోషించు. ప్రేమిస్తున్నా అని వెంటపడ్డం కాదు, ఎలా ప్రేమించాలో ముందు అది తెలుసుకో. యాదవా, పదా. వీడో పెద్ద మజ్ను, మరి నీతులు చెప్తున్నాడు. నా మాటల్లో తప్పుండొచ్చేమో గాని నా ప్రేమ మాత్రం స్వచ్ఛమైందేరా. ఏదో అన్నారా యాదవ, నీకేం తెలుసు? రేయ్ చక్రి, వస్తున్నానన్నయ్య. నువ్వేంటి ఇక్కడున్నావు? ఏమైంది? కిచెన్ లాగే ఇది కూడా మీరు రాయించుకుని వచ్చారా? కాదు, నీకు చక్రితో పెళ్ళయింది కదా, అయితే ఆ సన్నాసి మిగతా సన్నాసులతో పడుకున్నాడేంటి? అన్నదమ్ములంతా కలిసి పడుకున్నారు. అంటే ఇప్పటిదాకా కలిసి కాపురం చేయలేదా ఏంటి? ఎవరికి మా కాపురం గురించి తెలిసిందంటే ఏం మాట్లాడేంటి? మీరు ఒంటరిగానే పడుకుంటారు కదా? మా ఆయన విదేశాల్లో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా పడుకుంటాను. కానీ చక్రి గడి ఇక్కడ ఏం చేశాడుగా? అందరూ సరదాగా
వాడు నిద్రపోతున్నాడు. ఇదే మంచి అవకాశం. నువ్వు వాడి కాలు పట్టుకో. నేను ఈ టవల్తో వాడిని ఊపిరాడకుండా చేసి చంపేస్తాను. ఆ తర్వాత చెట్టు కట్టేసి ఆత్మహత్య చేసుకున్నట్టు అందరికీ క్రియేట్ చేద్దాం. అలాగే అన్నా. పద. రేయ్, అది మనల్ని చూసిందా? అదే తెలియట్లేదన్నా. సుపుత్ర సుపుత్ర, ఏంటి మాత? ఏంటి? ఇదేంటి? కొంప తీసి వాటర్ బాటిల్ జారిపోయి కింద పడిపోయిందా ఏంటి? ఆ, ఏంటి వెతుకుతున్నారు? ఏమైనా పడిపోయిందేమో అని. అంటే ఇక్కడ కూడా తెచ్చారా? ఏంటి? ఆ పడిపోయింది. చిచి, తెలేదు. అయితే రండి. ఎక్కడికి? లోపలికి. ఎందుకు? పడుకోవడానికి. ఓ, ఆల్రెడీ అదే కదా చేస్తున్నాను. అందుకే లోపలికి వచ్చి పడుకోమంటున్నాను. యా, ఇక్కడ పడుకుంటే ఏమైంది? ఇదేమైనా బృందావనం అనుకుంటున్నారా బయట పడుకోవడానికి? యా, పల్లెటూరు అయితే పడుకోకూడదా? పల్లెటూరు కాబట్టే పడుకోవద్దు అంటున్నాను. ఎందుకు పడుకోవద్దు? బృందావనంలో కంటే ఇక్కడే చాలా స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది తెలుసా? ఆ స్వచ్ఛమైన గాలే జలుబు వచ్చేలా చేస్తుంది. అది తెలుసా మీకు? చుట్టూ చేలు పొలాలు ఉన్నాయి. పైగా చెట్లు పొదలు ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లోంచి ఏ పావులో తేళ్లో వస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఏంటి? మనకి ప్రమాదమా? నేను కూడా ఎంత డేంజరో నీకు తెలుసా? నేను కరాటేలో బ్లాక్ బెల్ట్. అది తెలుసా? అమ్మో! ఆ, మిస్ అయ్యాడ్రా. ఎక్కడికి పోతాడన్నా? ఇక్కడి నుంచి వెళ్లేలోపు చిక్కకపోతాడా? పద. ఏయ్ ఆగు. ఎక్కడికి? కాలేజ్కి. చదివి వెలగబెట్టింది చాలు, ఈ రోజు ఇంట్లోనే ఉండు. ఎందుకు? మళ్ళీ ఏదైనా సంబంధం చూస్తున్నారా? చూస్తే మాత్రం నువ్వేనా చేసుకొని చేస్తావా? చెడగొట్టే కదా చేస్తావు. అర్థమైంది కదా. ఇక నేను ఇంట్లో ఉండి మాత్రం ఏం చేయాలి? నాకు పనుల్లో సాయం చేయాలి. నేను చెయ్యను. హాయ్. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నారు? బాగున్నారా? అన్నయ్య ఏంటి అన్నయ్య? అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కాకుండా ఇంకేమవుతాడ్రా? వరుసలు తెలియవు, ఏమీ తెలియవు. బాయ్ అన్నయ్య, నాకు కాలేజ్కి టైం అవుతుంది. శైలు, ఏంటమ్మా? ఆ అబ్బాయి రాక రాక మన ఇంటికొస్తే కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా వెళ్తానంటావేంటమ్మా? వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. ఏంటమ్మా నువ్వేదో తను మన ఇంటికి సంబంధం మాట్లాడడానికి వచ్చినట్టు మాట్లాడతావేంటి? వచ్చింది అన్నయ్య కదా, ఎవరిస్తే ఏంటి? మీరు నాకు కాఫీ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అస్తమానం అన్నయ్య అన్నయ్య అని మాత్రం పిలవకండి ప్లీజ్. అలాగే అన్నయ్య, బాయ్. రేయ్, రండి బాబు, కూర్చోండి. పర్వాలేదండి. అమ్మా, వీడే నా ఫ్రెండ్, పేరు ప్రకాష్. నమస్తే బాబు. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. నమస్తే బాబు. నాకు మీ అమ్మాయి శైలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఏం చేస్తావు బాబు నువ్వు? బెంగళూరులో సాఫ్ట్వేర్ ఆంటీ. జీతం ఎంత వస్తుంది? టీఎఫ్లు టీడీఎస్లు పోను నెలకొక 60,000 వస్తుంది. నెలకు 60,000? అంటే మంచి ఉద్యోగమే అన్నమాట. ఇంతకీ మీ వాళ్ళకి ఈ విషయం తెలుసా బాబు? ఇంకా లేదండి, మీరు ఓకే అంటే చెప్దామని చూస్తున్నాను. 60,000 ఉద్యోగం అంటున్నావు, పైగా మంచి ఆస్తులున్నాయని మావాడు కూడా చెప్పాడు. మా సంబంధం మీ స్థాయికి సరిపోదేమో బాబు. అయినా మీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పిస్తాను అంకుల్. ఇష్టమైన అమ్మాయి జీవితంలోకి వస్తుంది అంటే ఆస్తి అంతస్తుల్ని అడ్డుగా ఎందుకు మారనిస్తాను? అసెట్స్ ఆర్ టెంపరరీ అంకుల్, కానీ లవ్ ఇస్ ఎటర్నల్. అదంతా సరే బాబు, కానీ మా అమ్మాయికి ఇదివరకే... ఏంటండి మీరు? అబ్బాయికి అన్ని రకాలుగా ఇష్టమే అని చెప్తున్నాడు కదా, మళ్ళీ అది ఇది అంటారేంటి? ఆ మెకానిక్ గడు గురించి చెప్పి ఈ సంబంధాన్ని కూడా పోగొడతారా? అది కాదు వరాలు, ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది కదా, ముందే చెప్తే మంచిదని. నానా, మీరేం టెన్షన్ పడకండి, వీడికి అన్ని విషయాలు తెలుసు. అన్నీ అంటే? తెలుసు ఆంటీ, మీ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందని తెలుసు, తన్నే పెళ్లి చేసుకోవడానికి పట్టుబడుతుందని తెలుసు. అవే నాకు ప్రాబ్లం కాదు. మీరు మీ అమ్మాయిని ఒప్పిస్తే చాలు, నేను ఇప్పుడంటే ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికైనా రెడీ. దాన్ని మేము ఒప్పిస్తాం బాబు. అయితే ఇంకేంటి, రేపే మీ పెళ్లి జరిపించేస్తాం. రేపేంట్రా, కాస్త ఆలోచించుకోవద్దు? ఆయన అలాగే అంటారు బాబు.
మీరు మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించండి, మిగతా ఏర్పాట్లు చూసుకోవచ్చు. అలాగే ఆంటీ. వస్తా సురేష్. సురేష్ ఏంట్రా, బావా అని పిలువు. ఎలాగో మా చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నావు కదా. సరే బావా. పదరా. ఏంటి మనిష వేసుకోమందనా అని. మందనా లేదు, ఉందనా లేదు. నేను తెచ్చుకున్నది ఇది, ఇదే వేసుకున్నా. మనిషకు నచ్చుతుంది. ఏది మళ్ళీ అను. గోల్డెన్ వర్డ్స్ రిపీట్ చేయను. టెంకాయ విసిరితే ఏమవుతుంది? 2 ముక్కలు అవుతుంది. అన్నయ్య రెడీ అన్నయ్య. రేయ్ పంచెలో బాగున్నావురా. థ్యాంక్స్ అన్నయ్య. పంచెందుకు కట్టుకున్నట్టు? పంచె ఉంది కాబట్టి. పంచె ఉంది కాబట్టి. అవునరా, ఉన్నట్టుండి పంచె కట్టుకోవాలని ఎందుకు అనిపించింది? ఈరోజు మహాలక్ష్మి చీర కట్టుకుందని మ్యాచింగ్ గా పంచె కట్టుకున్నాను. వదిన ఈరోజు చీరే కట్టుకుంటుందని నీతో చెప్పిందా? మీ వదిన చెప్పలేదు, మరి 6th సెన్స్ చెప్పింది. అవునా? 6th సెన్స్ ని తెలుగులో ఏమంటారు చెప్పనయ్యా? ఏమంటారు? ఏమంటారంటే అది తెలీదురా. పాపం వీణ్ణి చూస్తే జాలేస్తుంది. ఎందుకమ్మా? పగటి కలలు కంటూ ఉంటావు కదా, అందుకు. అలాగా? ఓసారి నీ ఫేసు అటు టర్నింగ్ ఇచ్చుకోమ్మా. మహాలక్ష్మిని మహాలక్ష్మిలా ఉన్నామని చెప్పడం గమ్మత్తుగా ఉంటుంది. థ్యాంక్స్ పెద్ది. ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ. ఒక నిమిషం అండి, ఇప్పుడు వస్తాను. మీరు ఖచ్చితంగా చీర కట్టుకుంటారని ఊహించాను, అందుకే మల్లెపూలు తెచ్చాను. థ్యాంక్ యూ. నేనే తెప్పించుకోవాలనుకున్నాను. ఈ ఊళ్ళో అమ్ముతారో లేదో అని ఆగిపోయాను. ఒక మల్లె చెట్టు ఉన్న ఇంటికెళ్ళి పూలు తెంపుతాను, అల్లిస్తారా అని అడిగాను. ఆ ఆంటీ చాలా మంచిది, అల్లిచ్చింది. ఆంటీ అయితే ఏంటి? అనియా వదిన పక్కన నిలబడు, ఫోటో తీస్తా. అవే మల్లెపూలతో నా ఫోటోకి దండేస్తుంది. నేను సైలెంట్ గా తీస్తాను, నువ్వు వెళ్ళు. हाय, मेरा ड्रेस कैसा है? अच्छा नहीं. ठीक है, मैं दूसरा साड़ी पहन के आता हूँ. బాలేదని ఎందుకన్నారు పెద్ది? నేనెక్కడన్నాను? బాగుందనే కదా అన్నాను. అచ్చా నై అన్నారు కదా, అచ్చా హే అనాలి. అచ్చా హై, అచ్చా హై. రే వాళ్ళిద్దరిని కూడా ఫోటో తీరా. లాంగ్వేజ్ ప్రాబ్లం. अभी समझ गया. అన్నయ్య వెళ్దామా? మాతో కలిసి వస్తారా వినోద్? అంతా ఒకటిగా కలిసి వెళ్తేనే బాగుంటుంది కదా అన్నయ్య. అప్పుడు మనందరం కలిసే వెళ్దాం. ఎక్కడికి కలిసి వెళ్ళేది? దుబాయ్కి. లేకపోతే ఏంటి? ఎక్కడికి వెళ్ళడానికి వచ్చాం? గుడికే అందరం కలిసి వెళ్దామని మా ఆయన అంటున్నారు. మనకి వేరే పనుంది, కలిసి వెళ్ళడం కుదరదు. అందరం అక్కడికే కదా, మా మొక్కులు వేరే ఉన్నాయి. గాయత్రి, అందరం అక్కడ కలుసుకుంటాం కదా, ఆర్గ్యుమెంట్లు ఎందుకు? సరే బావా, అక్కడ కలుసుకుందాం. ఇదిగో ఈ బ్యాగ్ పట్టుకో. నువ్వే నెత్తి మీద పెట్టుకునిరా. పదండి, అందరం అక్కడ కలుసుకుందాం అన్నయ్య. అలాగే వినోద్. వీళ్ళిద్దరికీ గ్రామదేవత సన్నిధిలోనే ముడిపడేటట్టుందే. రుద్రాంబిక ఏం చేస్తుందో చూద్దాం. తప్పురా, నోరు మూసుకునిరా. మన సోగ్గాడు ఎక్కడా? గుడికే వెళ్తానని వెళ్ళాడు. ఓ పదండి. పదండి పదండి. మనిషా బ్యాగ్ తీసుకో. ఏంటి ఎందుకు? నువ్వెవరు? సిఐడి. మిమ్మల్ని చూస్తే అలా లేరే. సిఐడి అని నువ్వు గుర్తుపట్టలేదు కదా? లేదు. అలా గుర్తుపట్టకూడదనే ఈ వేషంలో వచ్చాను. ఈ గడ్డం చుట్టూ విగ్గులు, ఇక దొబ్బే. సుపుత్ర, మీరిక్కడే ఉన్నారా? అవును మాత. अंकल जी, आप टिफिन బాగా మెక్కారా? పేకల దాకా మెక్కాను. क्या हुआ? कुछ नहीं. అంకుల్ జీ, కోతిలా కొబ్బరి చిప్ప మెక్కుతున్నారా?
రేయ్, ఇవన్నీ నువ్వా నేర్పించేది? మీరు వచ్చేసారా? నీకోసమే వెయిటింగ్. దారిలో బండి పంచర్ అయింది. తప్పకుండా దోరి కొట్టుగా నిలబడ్డారేంట్రా? కంచెదాడి దూరిన గొర్రెలా నువ్వు దూరుతావని తెలియక. నువ్వు రావే, రండి అల్లుడు గారు, పదండి. పావే, మీరింకా మొక్కులు చెల్లించుకోలేదా? ఇప్పుడే తాటకి తయారైంది మాకు పోటీగా. అన్నయ్య రండి. వాళ్ళ మొక్కులు వేరేగా ఉంటాయి, మన మొక్కులు వేరు. ముందు మనం వెళ్దాం, పదండి అల్లుడు గారు. నువ్వెళ్తావా? ఆగండి నాన్న, అల్లుడి ముందు అత్త పరువు తీస్తావా? మనం కూడా మొక్కులు చెల్లించాలి, పదండి. పదండి. ఏంటండి ఇది? ప్రతి సంవత్సరం విరాళాలు ఇచ్చేవాళ్లు గాక ఏళ్ల తరబడి రూపాయి విరాళం ఇవ్వని వాళ్ళు కూడా గుళ్ళోకి రావచ్చా ధర్మకర్త గారు? అలా ఎవరొచ్చారమ్మా? అటు చూడండి, 25 ఏళ్ల నుంచి గుడికి 10 రూపాయల విరాళం కూడా ఇవ్వని వాళ్ళు మందకు మంద దిగబడ్డారు. ఎవరు వాళ్ళు? మీ ఊరు దుర్గా వాళ్ళ అక్కని చంపినవాడు, ఆ దుర్గ బావ. వీడా జైలుకెళ్ళిన నారాయణ? వాడే. ఆగండి, ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎందుకు? రుద్రాంబికకు మొక్కులు చెల్లించుకునే అర్హత మీకు లేదు. అదేంటి, మేమేం చేసాం? గ్రామదేవత గుళ్ళో ప్రతి ఏటా మొక్కు చెల్లించుకునే వాళ్ళంతా ప్రతి ఏడాది గుడికి విరాళం ఇవ్వడం ఆనవాయితీ. ఆ సాంప్రదాయాన్ని పట్టించుకొని వాళ్లకు ఈ గుడి వారసత్వాన్ని, మొక్కుల్ని అనుసరించే హక్కు లేదు. నేను ఊరు దాటి వెళ్ళిపోయాను. అప్పుడు మీ ఊరి గ్రామదేవతని పూజించుకోండి. ఇదేం అనాచారం? దేవతని దర్శించుకోవడానికి కూడా అడ్డం పడుతున్నారు. ఈ మొక్కు మేము ఖచ్చితంగా చెల్లించుకోవాలి ధర్మకర్త గారు. మా అన్నయ్య జాతకం బాగాలేదనే గ్రామదేవత దర్శనానికి వచ్చాం. నియమ నిబంధనలు పాటించకుండా వస్తే ఎలా రాణిస్తాం అనుకున్నారు? మరి దాన్ని ఎలా రాణిస్తున్నారు? నేను ఈ ఊర్లోనే పుట్టాను, అందువల్ల రుద్రాంబిక మా గ్రామదేవత అయింది. దాని మొగుడు పుట్టినూరులో ఏ గ్రామదేవత ఉంటుందో ఆ దేవతకే మొక్కులు చెల్లించుకోవాలి. ఇక్కడికొచ్చి చచ్చిందేంటి? గెంటేంటి దాన్ని? పైగా నా ఊరి గ్రామదేవతను దర్శించుకోవడానికి వీల్లేదని పుల్లబెడుతుందా? ఇది దీని బతుకు. ఎక్కడికెళ్ళినా దరిద్ర దేవతలాగా మా వెనకాలే వస్తుంది. దొంగ మొహంది. ముందు దీన్ని తరివేయండి. రేయ్ బొండ సన్నాసి, నా మీద పడతావేంట్రా? నువ్వు ఆగరా. మా అన్నయ్య రమణ పేరు మీద మేము మొక్కు చెల్లిస్తున్నాం. మేముండేది ఆ ఇంట్లోనే. రమణన్నయ్య ప్రతి ఏడాది విరాళం చెల్లిస్తూనే ఉన్నాడు. మేమంతా వచ్చి మొక్కులు తీర్చుకుంటూనే ఉన్నాం. ఈ ఏడాది నా కూతురి పెళ్ళయింది కాబట్టి ఆ అమ్మవారికి ఒడిబియ్యం మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం. రమణయ్య విరాళం కడుతున్నాడండి. వీళ్ళు వస్తున్నట్టు ఫోన్ కూడా చేశాడు. విన్నావారా నారిగా? నా తండ్రి వారసత్వాన్ని చెప్పుకొని మొక్కులు తీర్చుకోవడానికి వచ్చావు. సిగ్గుంటే ఆ తైతక్కలాడావు. రే చక్రి, నీ దగ్గర డబ్బులెంతున్నాయి? కన్నా, ఒకసారి పట్టుకో వెళ్ళి నా బ్యాగ్ తీసుకురావా? ఇదిగో అన్నయ్య. కేశవ, ఇదిగో అన్నయ్య. కన్నా, తీసుకో పెద్ది. థ్యాంక్స్ అమ్మా. నాన్నా, ఇదిగో నువ్వే ఇవ్వు. ఇవ్వు. 25 ఏళ్ల విరాళం, 25,000 ఒకేసారి కడుతున్నారు నా కొడుకులు. అడ్డుపడే అడ్డమైన వాళ్ల మొహం చూడండి ఎలా మాడిపోయిందో. ఇప్పుడు గుళ్ళోకి ప్రవేశం ఉందా? మొక్కులు తీర్చుకునే హక్కుందా? రుద్రాంబికను దర్శించుకునే అర్హత మాకుందా? ఏమైంది? 25 ఏళ్ల నుంచి విరాళం కట్టలేదని వాళ్ళని ఆపేశారు. మీరు ప్రిపేర్ అయ్యి రాకపోతే ఆ విరాళం నేను కడతాను. అవసరం లేదు బ్రదర్, మేము కట్టేశాం. డబ్బు తీసుకోవడం కాదు, నారాయణ గారి పేరు మీద రిసిప్ట్ ఇవ్వండి. వచ్చే ఏడాది విరాళం కట్టలేదని ఏ మందర లాంటిదో పుల్ల పెడితే చూపించుకోవడానికి మా దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా. తప్పకుండా రసీదిస్తాం. పూజారి గారు, ముందు వీళ్లే మొక్కులు చెల్లించుకుంటారు, మిగతా వాళ్ళని ఆపండి. ఆవిడ మాకు మేనత్త, ఆ కుటుంబాన్ని కూడా పిలవండి. ఆవిడే కదా మీకు అడ్డుపడింది. అప్పుడు ఆవిడకి మాకు తేడా ఏముంటుంది? రానివ్వండి. పదత్త, పదండి నాన్న. ఓం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతోపయతాం భక్తనం రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురపదాం సర్వసంపత్ప్రదాత్రీం. నువ్వు మాతా కలిసి అమ్మవారికి ఒడిబియ్యం పోయండి.